విమానాలు ఎక్కువగా వైట్ కలర్ లోనే ఎందుకుంటాయో తెలుసా? అది కేవలం చూడ్డానికి క్లీన్ గా లేదా ప్రొఫెషనల్ గా ఉంటుందని మాత్రమే కాదు, దానికి కొన్ని కారణాలున్నాయి. అందులో అతి ముఖ్యమైన కారణం వేడి. మనం సమ్మర్ లో చల్లగా ఉండడానికి లైట్ కలర్స్ ఎలా వేసుకుంటామో అలాగే వైట్ పెయింట్ సన్లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దీనివల్ల విమానం రన్వే మీద ఆగి ఉన్నప్పుడు లోపల ఎక్కువ వేడెక్కకుండా చల్లగా ఉంటుంది. ఒకవేళ విమానానికి బ్లాక్ లేదా డార్క్ బ్లూ కలర్ వేస్తే అది వేడిని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల క్యాబిన్ ఒక ఓవెన్ లా మారిపోతుంది. మరో ముఖ్యమైన కారణం సేఫ్టీ. విమానం పైన ఎక్కడైనా చిన్న క్రాక్స్ ఉన్నా, ఆయిల్ లీక్ అవుతున్నా లేదా చిన్న డెంట్స్ పడినా ఇంజనీర్స్ సులభంగా గుర్తించవచ్చు. డార్క్ కలర్ మీద వీటిని కనిపెట్టడం చాలా కష్టం. అలాగే తెలుపు రంగు వేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది మరియు బరువు కూడా తక్కువగా ఉంటుంది. ఒక పెద్ద విమానానికి రంగులు వేయాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. డార్క్ కలర్స్ వాడితే విమానం బరువు కొన్ని వందల కిలోగ్రాముల మేర పెరుగుతుంది. ఈ ఎక్స్ట్రా వెయిట్ వల్ల విమానం ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు చేస్తుంది. అది అటు పర్యావరణానికి ఇంకా ఇటు విమానయాన సంస్థల బడ్జెట్ కు కూడా నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ సింపుల్ వైట్ కలర్ మన డబ్బును ఆదా చేయడమే కాకుండా మనల్ని సేఫ్ గా ఉంచుతుంది.